హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీ అందరికి తెలిసినటువంటి విషయమే. నీట్ యూజీకి సంబంధించి ఎంబీబీఎస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది కదా, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ. సో ఇప్పుడైతే ఎస్సీ 1, 2, 3కి సంబంధించినటువంటి ఎస్సీ 1, 2, 3 గ్రూప్కు సంబంధించినటువంటి టాప్ 100 లిస్ట్ని అయితే ఇక్కడైతే నేను చూపిస్తాను. సో గైస్, ఇక్కడ ఎంఆర్సీ క్రియేట్ అయితే ఎస్సీలో చాలా మందికి అయితే కట్ ఆఫ్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది. సో ఎంఆర్సీ అసలు క్రియేట్ అవుతుందా, అసలు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడైతే చూద్దాం. ఫస్ట్ ఎస్సీలలో టాప్ 100 వరకు అయితే చూపిస్తాను. ఎస్సీ గ్రూప్ 1లో ఎంతవరకు ఉంది, అసలు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టాప్ లెన్ ఎంత మార్క్స్ వచ్చినాయి, దాని తర్వాత 100 వరకు ఎంత మార్క్స్ డిఫరెంట్ వేరియేషన్ ఉంది, ఫస్ట్ ఎస్సీలో ఫస్ట్ వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ ఎన్ని, దాని తర్వాత టాప్ 100లో ఉన్నటువంటి లాస్ట్ 100 మెంబర్‌కి వచ్చినటువంటి మార్క్స్ డిఫరెన్షియేషన్ ఏంటనేది ఇక్కడైతే చూద్దాం గైస్. ఫస్ట్ వచ్చేసి ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి గైస్. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఎస్సీలో వచ్చేసి 420 హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి గైస్. ఎస్సీ 1లో గ్రూప్ 1కి సంబంధించి 420 అయితే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ టాప్ 10లో తీసుకున్నట్టయితే 350. చూడండి గైస్, 420, 350 అయితే ఆల్మోస్ట్ 70, జస్ట్ 10 మెంబర్స్‌కే 70 మార్క్స్ అయితే తగ్గిపోవడం జరిగింది. గైస్, ఇప్పుడు ఇక్కడొచ్చేసి టాప్ 15 చూద్దాం. 50కి 420 ఉన్నాయి కదా! దీంట్లో అయితే చూడండి గైస్, ఫస్ట్ వచ్చేసి 420, నెక్స్ట్ 15 చూసినట్టయితే 50 వరకు మనం అసలు ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే 50లో అసలు 50 మెంబర్స్ లేనే లేదు. దీంట్లో ఓన్లీ అసలు ఉన్నది ఎంత అంటే ఎస్సీలో వచ్చేసి 42 మెంబర్సే ఉన్నారన్నట్టు. ఓన్లీ గైస్ చూడండి, లాస్ట్ వచ్చేసి 42 మెంబర్సే ఉన్నారు. అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కదా! ఆ మెరిట్ లిస్ట్‌లో ఓన్లీ ఎస్సీ వాళ్ళు ఎంతమంది అంటే 42 మెంబర్స్ మాత్రమే ఉన్నారు గైస్. చూడండి, 42 గ్రూప్ 1లో 42 మెంబర్ అంటే లాస్ట్ మెంబర్‌కి వచ్చినటువంటి మార్క్స్ ఏంటంటే 113, 113 మార్క్సే వచ్చినాయి గైస్. చూడండి, 113 ఎక్కడ, 420 ఎక్కడ చూడండి గైస్. అంటే జస్ట్ 42 మెంబర్స్‌లలో చూడండి, మరి 113కి వస్తదా అంటే కష్టం రావడం. ఎందుకంటే 195 రేషియోలో ఇప్పుడైతే స్ప్లిట్ అవుతున్నాయి. ఇలా డివైడ్ అయితున్నాయి సీట్స్ అనేది. సో, మనకు ఈ రిజర్వేషన్ అనేది గ్రూప్స్ వైడ్‌గా డివైడ్ అయిన తర్వాత అంటే ఈ కేటగరీ వైస్‌గా ఇలా చేయాలి అని అంటే సబ్ కేటగరీ వైస్‌గా విభజించిన తర్వాత మనకైతే అసలు ఎలా అలాట్ అవుతుంది అనేటువంటిది ఇప్పటికైతే మనకు రిఫరెన్స్‌గా అయితే ఏ డేటా ఏం లేదు. సో, ఇదే ఫస్ట్ టైమ్ కాబట్టి నెక్స్ట్ ఇయర్‌కైతే మనకు కొంచెం డేటా రిఫరెన్స్‌గా దొరికేటువంటి అవకాశం ఉంది. సో, గైస్, ఇప్పుడు ఎస్సీ 1కు చూసినట్టయితే 42 మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఎస్సీలో గ్రూప్ 1లో వచ్చేసి. సో, ఫస్ట్‌కి లాస్ట్‌కి వచ్చేసి 113 మార్క్స్ మాత్రమే ఉన్నాయి. 420 వచ్చినాయి గైస్. చూడండి, చాలా వేరియేషన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 107 సారీ 207 మార్క్స్ వేరియేషన్ అయితే సారీ 113 కదా ఇక్కడ. 113 అంటే ఎంత? 7 అంటే ఆల్మోస్ట్ 307, 307 సారీ 307 మార్క్స్ వేరియేషన్ అయితే ఉంది గైస్. సో, మరి వీళ్ళందరికీ సీట్ వస్తుందా అంటే చెప్పలేం. వీళ్ళందరికీ సీట్ వస్తుందంటే ఎస్సీలో చెప్పలేం. ఈసారి సబ్ గ్రూప్స్ వైస్‌గా డివైడ్ అయింది కాబట్టి ఎలా ఉంటుందనేది చెప్పలేం. సో, ఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం గైస్. ఎస్సీలో గ్రూప్ 2కు చూసినట్టయితే హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 577. 577 అనంటే ఇందులో మెరిటోరియస్ అంటే ఎంఆర్సీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ 500 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంఆర్సీ క్రియేట్ అవుతది అని అనుకుంటున్నాను నేనైతే. 504, 500 చూడండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి హైయెస్ట్ ఎస్సీ గ్రూప్ 2లో ఎంత 577 మార్క్స్ హైయెస్ట్ అన్నాడు. దీనిలో టాప్ 10లో చూసినట్టయితే దీనికి నేను సీరియల్ నంబర్ ఇయ్యలేదు. సో, మనమైతే లెక్క పెట్టాల్సి ఉంటుంది. 2, 3, 4 504 వచ్చినాయి గైస్. అంటే 577కి 504కి ఆల్మోస్ట్ 504 అంటే 73 అనేది టాప్ 10కి సంబంధించి ఈ డిఫరెన్షియేషన్ అనేది వచ్చింది. టాప్ 10లో చూసుకున్నట్టయితే ఎస్సీ గ్రూప్ 2లో. సో, 500 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంఆర్సీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎస్సీ 2లో ఇంకా అంటే చాలా కింది వరకు అంటే చాలా కట్ ఆఫ్ అయితే తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎంఆర్సీ ఎంత క్రియేట్ అయితే అంతమందికైతే సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎంత మనకు రిజర్వేషన్ ఎస్సీకి సంబంధించి ఎంతైతే ఉంటదో అంతే వస్తాయి కానీ అంతకు మించేది కాదు. కాకపోతే ఏందంటే ఆ వరకు కూడా వీళ్ళు ఓపెన్‌లో ఎళ్ళిపోయినటువంటి వాళ్ళ రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కేటగరీ వైస్‌గా వస్తాయి కాబట్టి అట్లా ఇంకా కట్ ఆఫ్ దగ్గుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను గైస్ ఇక్కడ. సో, ఇంతకుముందుకు మనం చూసాం గల ఎస్సీ గ్రూప్ 1లో వచ్చేసి 42 మెంబర్సే ఉన్నారు. ఇక్కడొచ్చేసి ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు. ఎస్సీ గ్రూప్ 2 చూసినట్టయితే చాలా మందైతే ఉన్నారు. ఆల్మోస్ట్ 1 ఆర్ 2 పేజెస్ ఏమో ఉంది.
ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి చాలా తక్కువ డేటా అయితే ఉంది. ఓన్లీ 42 మెంబర్స్ ఉన్నారు. దీనికైతే నేను నంబరింగ్ ఎయలేదు. సో, ఇక్కడైతే చాలా మందున్నారు. సో, ఇక్కడ టాప్ 50, టాప్ 100 గూడా తీయడం అనేది కట్ ఆఫ్ తీయడం అనేది అంటే చూడడం అనేది కూడా కష్టంగానే ఉంది. వీలైతే నేను ఒకసారి సీరియల్ నంబర్ మార్చి మళ్ళీ వీడియో ఇటువంటి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను గైస్. చూడండి చాలా వరకైతే ఇవి మనకొచ్చేసిన ఇది ఏఐఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ అన్నట్టు. ఇదంతా ఇక్కడ చూపిస్తుంది మొత్తం ఆల్ ఇండియా ర్యాంక్. సో, ఆల్ ఇండియా ర్యాంక్ చూసుకున్నట్టయితే ఆల్‌మోస్టు నేనేమనుకున్నాను ఇక్కడ 380 వరకు అంటే 360 వరకు కూడా వస్తదేమో అనుకుంటున్నా ఎస్సీలలో అయితే. అంటే 360 వరకు కూడా రావచ్చు అని అనుకుంటున్నాను. బట్ ఇంకా క్లియర్‌గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను నేను. కానీ ఏంటంటే చేద్దామంటే ప్రాబ్లమ్ ఏంటి అంటే అసలు ఈ గ్రూప్ డివైడేషన్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రిఫరెన్స్‌గా చూసేటువంటి డేటా ఏది లేకపోవడం వల్ల కొంచెం ప్రాబ్లమ్ అనిపిస్తుంది. సో, ఎస్సీ 2లో అయితే చాలా మందికైతే వచ్చేటువంటి అంటే వాళ్ళకెంతైతే రిజర్వేషన్ ఉందో ఇక్కడ ఎంఆర్‌సి క్రియేట్ అవుతది కాబట్టి చాలా మందికైతే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు గ్రూప్ 3 చూద్దాం గైస్. ఎస్సీ గ్రూప్ 3 చూసినట్టయితే ఆల్‌మోస్ట్ ఇక్కడ కూడా ఎంతమంది రాశారంటే ఆల్‌మోస్ట్ ఒకసారి లాస్ట్ ర్యాంక్ వరకైతే మనం చూద్దాం. 1277 మందైతే రాయడం జరిగింది గైస్. ఇది కూడా ఎస్సీ 1లో కట్ ఆఫ్ అయినట్టే 113కి కట్ ఆఫ్ అంటే మెరిట్ లిస్ట్‌లో 113 ఉన్నారు. 1277 మందైతే ఉన్నారు. ఆల్‌మోస్ట్ ఎస్సీ 2లో కూడా చాలా మందే ఉన్నారు. బట్ నేను ఆ సీరియల్ నంబర్ ఇయ్యలేదు. ఆ కరెక్ట్ ఫిగర్ అనేది పుల్ ఔట్ చేయలేదు నేను. సో, ఇక్కడ టాప్ 50కి సంబంధించినటువంటి వేరియేషన్ అంటే టాప్ 1కి, టాప్ 50కి సంబంధించినటువంటి వేరియేషన్ ఎంత ఉందనేటువంటి విషయాన్నయితే ఇక్కడ చూద్దాం గైస్. దానివల్ల ఏంటి అనంటే అసలు మనకు ఎంత కట్ ఆఫ్ ఎంత కావచ్చు, మనకు సారీ మనకి ఎంబీబీఎస్ సీట్ అనేది వస్తుందా? లేదా? అనేది గూడా ఈ వీడియో ద్వారా మనకైతే తెలిసిపోతుంది. సో, ఫస్ట్ అయితే చూద్దాం ఇక్కడ. అసలు ఎంఆర్‌సీ క్రియేట్ అవుతుందా? లేదనేది చూద్దాం. ఎంఆర్‌సీ క్రియేట్ కావడానికి చాలా అయితే అవకాశం ఉంది గైస్. ఎందుకంటే ఎస్సీ 3కి సంబంధించి 562 హైయెస్ట్ ఉంది చూడండి. అంటే అబోవ్ 500 ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా ఆల్‌మోస్ట్ 8 9, 10 వరకు కూడా 95 అంటే 9 10 ఎంఆర్‌సీలయితే క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ గూడా ఉండొచ్చు. బట్ అది కట్ ఆఫ్‌ని బట్టి ఉంటుంది. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్‌తోని పోల్చి చూసినప్పుడు మనకి ఎంఆర్‌సీ ఇంకెంత అవుతుందనేది చెప్పొచ్చు. సో, గైస్ ఎస్సీ 3కి సంబంధించి 562 హైయెస్ట్ మార్క్స్. 10కు చూసినట్టయితే 495 అన్నట్టు. ఈ యొక్క 5, 62 అంటే 67 మార్క్స్ టాప్ 10కి చూసినట్టయితే వేరియేషన్ ఉంది గైస్. డిఫరెన్షియేషన్ ఉంది. సో, ఇప్పుడు 50 చూద్దాం గైస్. ఇప్పుడు 50 చూసినట్టయితే మీకు తెలుసు కదా! 562 టాప్ మార్క్స్. ఇప్పుడు 50 చూద్దాం. 50లో వచ్చేసి 562 అనంటే ఆల్‌మోస్ట్ ఇదొక 15, 100 చూడండి. 115 మార్క్స్ వేరియేషన్ అయితే ఉంది. టాప్ 50కి సంబంధించి 100 మార్కులకు పైగా వేరియేషన్ అయితుంది. ఇప్పుడు ఒక 100 చూద్దాం ఎంత వేరియేషన్ వస్తుంది అని జెప్పేసి. 100 చూసినట్టయితే గైస్ చూడండి అక్కడ 420 చూడండి ఇక్కడ టాప్ 100 చూసినట్టయితే 420 వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని గైస్ 562. 420, 562 అంటే ఆల్‌మోస్ట్ ఇక్కడ 42 అక్కడ ఒక 100. 142 వేరియేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో, చూడండి గైస్ ఇక్కడొచ్చేసి మనకు 562 గదా! ఇప్పుడు 150 చూద్దాం. 150, 150 ర్యాంక్ వరకు ఎంత వేరియేషన్ ఉంది మార్క్స్ అనేది చూద్దాం. సో, దాన్ని బట్టి ఏంటి అనంటే మనకి ఎంత వరకు రావడానికి ఉంది అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. 402 చూడండి. ఇక్కడ 100కొచ్చేసి 150కొచ్చేసి 402 మార్క్స్ మాత్రమే వచ్చినాయి. ఇక్కడొచ్చేసి ఫస్ట్ మార్క్ చూసినట్టయితే 562 చూడండి. చాలా వేరియేషన్ అయితే డిఫరెన్షియేషన్ అయితే అంటే గ్రాడ్యుయల్‌గా తగ్గుకుంటూ పోతుంది. సో, కట్ ఆఫ్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఆర్‌సీ క్రియేట్ అయితే కట్ ఆఫ్ కూడా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది గైస్.